భారతదేశంలో కోట్ల మంది హృదయాల్లో దేశభక్తిని నింపిన వందే మాతర గీతం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో అధికారులు, విద్యార్థులు అన్ని వర్గాల వారిని కలుపుకొని వందే మాతర గీతాన్ని ఆలపించారు. స్థానిక కోటాకోడలి వద్ద జిల్లా ఎస్పీఏ దామోదర్, పోలీసు అధికారులు, స్టూడెంట్స్ మరియు స్థానికులు, ఆటో డ్రైవర్లు భాగస్వామ్యం చేస్తూ జాతీయ గీతాన్ని ఏకకంఠంతో పాడారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ వందే మాతర గీతం ఆలాపన చేయడం గర్వంగా ఉంటుందని, ఇది భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో ఉర్రూతలూగించిన ఒక ప్రధాన ఘట్టం. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలైన సందర్భంగా దాన్ని స్మరించుకుంటూ యువతకు దాని యొక్క స్ఫూర్తిని తెలియజేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా ఎస్పీ తెలిపారు. గీత ఆలాపన చేయటమే ఒక గర్వంగా ఉంటుంది. ఇది భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో ఒక ఉర్రూతలొగించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. దాన్ని స్మరించుకుంటూ 150 సంవత్సరాల సందర్భంగా మనం ఈరోజు మరొకసారి ఉన్నటువంటి యువతరానికి దాని యొక్క స్ఫూర్తి తెలియాలి. దాన్ని అడుగుజాడల్లో ఆ యొక్క స్పిరిట్ తో మనం ఏ విధంగా ఫైట్ చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము, ఆ యొక్క జ్ఞాపకాలను మరొకసారి ఆ స్ఫూర్తిని తీసుకోవాలని, ఈ యొక్క గీత యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకి తెలియజేయాలి, స్టూడెంట్స్ కి, ఈ కాలంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి తెలియజేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.